అండి, వెల్కమ్ టు వారాహి అమ్మ ఛానల్. ఈరోజు మా ఊర్లో వర్షం పడుతుంది. అందుకే నేను వీడియో చేస్తున్నాను. మా పిల్లలు చూడండి ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో. మా పాప పేరు శ్రీనిధి, మా బాబు పేరు గౌతమ్. శ్రీనిధికి వర్షం అంటే చాలా ఇష్టం అండి. ఇద్దరు గాలిని చూసి ఏమి ఎగురుతున్నారంటే వాళ్ళ సంతోషం చూసి నాకే సంతోషం వేస్తుంది. వారాహి అమ్మ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకే కాదు, మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అమ్మవారి మీద భక్తి చాలా ఎక్కువ. అమ్మవారిని ఏదైనా మనకి బాధ ఉంటే మనం చెప్పుకొని అలా కంట్లో నీళ్లు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం కోరిండే కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మీరు కూడా ఒకసారి అమ్మవారిని నమ్మి చూడండి. అంత శక్తివంతమైన మహాశక్తి అమ్మవారు. వారాహి అమ్మవారు నాకు 5 ఏళ్ళ ముందు అంతగా తెలియదండి. 5 ఏళ్ళ తర్వాత నాకు ఒకసారి అమ్మవారు కలలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత నేను సెర్చ్ చేసి ఎవరు అని మామూలుగా గూగుల్ సెర్చ్లో వెతికాను. అప్పుడు తెలిసింది సేమ్ వారాహి అమ్మ రూపము నా కలలో దర్శనమిచ్చిందా అని. ఎంత సంతోషం వేసిందంటే నా సంతోషం చెప్పలేనంతగా ఉంది. అప్పటి నుంచి నేను వారాహి అమ్మని నా ఫోన్ వాల్పేపర్లోనూ మా ఇంట్లో ఫోటో పెట్టుకొని బాగా పూజించుకుంటున్నాను. అప్పటి నుంచి అమ్మవారు నాకు ఏం కావాలన్నా నా బాధలన్నీ చూసి నాకు అన్నీ సహాయం చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఏమన్నా కావాలి అమ్మ అని మనస్ఫూర్తిగా మన కోరిక స్వచ్ఛంగా ఉంటే ఖచ్చితంగా అమ్మవారు మన కోరిక నెరవేరుస్తుంది. మన కోరిక వేరే వాళ్ళకి చెడు చేసే కోరిక అయితే అది తీరదండి. మనం మంచి చేసే కోరిక మాత్రమే అమ్మవారు తీరుస్తారు. అమ్మవారిని భక్తితో మొక్కాలి. అమ్మవారిని నమ్మినందుకు నేను వారాహి నవరాత్రులు చేస్తాను. మేము సైట్ తీసుకోవాలని చాలా ఆశ అండి. నాకు సొంతం ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశ. నేను మా హస్బెండ్ ఇద్దరు వారాహి అమ్మకు పూజ చేసి, అమ్మ మాకు ఇలా సైట్ కావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి అని మొక్కుకున్నాము. కేవలం 4 monthsలోనే మాకు ఈ సైట్ కూడా కుదిరింది. వారాహి అమ్మవారు అంత శక్తి స్వరూపిణి. మళ్ళీ డబ్బులు కూడా అరేంజ్ కాలేదండి. సరిగ్గా డబ్బులు అరేంజ్ కాలేదు, చాలా బాధపడుతున్నాము. అప్పుడు ఎలా అరేంజ్ అయిందో మాకే తెలియకుండా మేము వేరే వాళ్ళని అడగటము, వాళ్ళు మాకు ఇవ్వడము, కొంచెం సహాయం చేయడం జరిగింది. అప్పుడైతే మాకు చాలా సంతోషమైంది. నేను సైట్ కొనుక్కున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 2 yearsలో మేము ఇల్లు కూడా కట్టుకుంటాము. నాకైతే వారాహి అమ్మ అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారి మీద దయచేసి నమ్మకం ఉంచి మీరు ఏమైనా మంచి కోరికలు ఉంటే కోరుకొని అమ్మవారిని అడగండి, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నా విషయంలో జరిగింది కాబట్టి మీకు కూడా చెబుతున్నాను. అమ్మవారి దర్శనం మీ కలలో ఒక్కసారి జరిగిందంటే మీ తలరాతే మార్చేస్తుందండి అమ్మవారు. అంత శక్తి స్వరూపిణి అమ్మవారు. అమ్మవారిని నమ్మండి. ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి మీకు చెబుతున్నాను. నేను ఎంతో బాధల్లో ఉన్నాను. నాకు ఆ టైంలో అమ్మవారు ఆదుకున్నారు. మీకు కూడా అలాంటి పరిస్థితులు ఉంటే కనుక అమ్మవారిని దయచేసి నమ్మండి. ఫస్ట్ అమ్మవారు మన కలలోకి రావాలంటే మనం ఫస్ట్ అమ్మ మీద నమ్మకం ఉంచాలి. అమ్మని మనసులో తలుచుకోవాలి. మనకి ఎవరు ఏమన్నా మనం ఎదురు వాళ్ళకి తిట్టకుండా మనం మనసులో ఆ బాధని అమ్మకి చెప్పుకోవాలి. అంతేకాని వాళ్ళు తిడుతున్నారని మనం తిట్టేయకూడదు. మనం ఓపికతో ఉండి అమ్మని స్మరించుకోవాలి. నీకేం కష్టం వచ్చినా లోపలే అమ్మని స్మరించుకుంటూ మీ కోరికను అమ్మకు చెప్పుకోండి, మీ బాధను అమ్మకు చెప్పుకోండి. సొంత తల్లి మాదిరి అమ్మకు చెప్పుకోండి. అన్నీ అమ్మే చూస్తుంది. వాళ్ళకి మీకు చెడ్డ కోరే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కలలో ఉగ్రరూపిణిగా కనిపించి వాళ్ళకి భయపెట్టి మీ జోలికి రానియకుండా చేస్తుంది. అంత శక్తి స్వరూపిణి అమ్మ. దయచేసి వారాహి అమ్మని నమ్మండి. ఒకసారి నమ్మి చూడండి. మీ కలలో అమ్మవారి దర్శనమిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. నాకు ఎలా చెప్పడం కూడా తెలియదు, అయినా చెప్పినాను నా ప్రయత్నం చేసి. ఓం శ్రీమాత్రే నమః.